లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు మంగళవారం, మార్చి నెల 17వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త నుండి 5వ అధ్యాయము వచనములు 1 నుండి 16 వరకు. కోనేటి వద్ద స్వస్థత. ఆ పిదప యూదుల పండగ ఒకటి వచ్చెను. ఆ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు. దానిని హీబ్రూ భాషలో బెత్సతా అందురు. దానికి 5 మండపములు ఉన్నవి. ఇచ్చట పెక్కుమంది గుడ్డి, కుంటి, పక్షవాత రోగులు ఆ నీటి కదలికై నిరీక్షించుచూ ఉండేవారు. అప్పుడప్పుడు దేవదూత దిగివచ్చి ఆ కోనేటి నీటిని కదలించును. నీరు కదలగానే మొదట అందులో దిగినవాడు ఎటువంటి వ్యాధి నుండి అయినను స్వస్థత పొందును. 38 ఏండ్ల నుండి వ్యాధి పీడితుడైన ఒకడు అక్కడ ఉండెను. యేసు ఆ రోగిని చూసి, వాడు బహుకాలము నుండి అచ్చట ఉన్నాడని గ్రహించి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతనిని అడిగాను. అందుకు అతడు, అయ్యా, నీరు కదిలినప్పుడు నన్ను ఈ కోనేటిలో దించువాడు ఎవడనూ లేడు. నేను వెళ్ళబోసరికి మరి ఒకడు నాకంటే ముందు దిగుచున్నాడు అని చెప్పాను. లెమ్ము, నీ పడగను ఎత్తుకొని నడువుము అని యేసు అతనితో చెప్పాను. వాడు తక్షణమే స్వస్థత పొంది తన పడకను తీసుకొని నడువసాగాను. అది విశ్రాంతి దినము కావున యూదులు స్వస్థత పొందిన వానితో, ఇది విశ్రాంతి దినము, నీవు పడకను మోయుట తగదు అనిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వ్యక్తి నాతో, నీ పడకను ఎత్తుకొని నడువుము అని చెప్పెను అనెను. పడకను తీసుకొని నడువుము అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరు అని వారు ప్రశ్నించిరి. ఆయన ఎవరో స్వస్థత పొందిన వానికి తెలియదు. ఎలైనా అక్కడ జనసమూహము ఉండుటచే యేసు అచ్చట నుండి వెళ్ళిపోయెను. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూసి, ఇదిగో నీవు స్వస్థుడవైతివి, నీకు మరింత కీడు కలుగుకుండుటకు ఇక పాపము చేయకము అని చెప్పాను. వాడు వెళ్ళి యూదులతో తన్ను స్వస్థపరిచినది యేసు అని చెప్పాను. విశ్రాంతి దినమున ఈ పని చేసినందుకు యూదులు యేసును హింసింప మొదలెడిరి. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ ప్రభువా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఈరోజు మనందరికీ కూడా ఈ తపస్కాలంలో ఒక గొప్ప బహుమానాన్ని ప్రసాదిస్తున్నారు. అదే కోనేటి వద్ద స్వస్థత పొందిన యువకుడు. అయితే ఈ పరిశుద్ధమైన రోజులలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. అదిగో 38 సంవత్సరాల నుండి ఆయన స్వస్థత కోసం ఆ కోనేటి దగ్గర ఎదురు చూస్తూ ఉన్న రోజులవి. అక్కడ బోల్డ్ మంది జనసమూహం ఉంది. ఆ కోనేటి కదలికతో ఆ దేవదూతలు అప్పుడప్పుడు వచ్చి అలా కదుపుతూ ఉండడం వలన అందులో ఆ కోనేటిలో ఎవరైతే ముందు దిగుతారో వాళ్ళకి ఎటువంటి వ్యాధి బాధలైనా అనారోగ్యాలైనా సరే స్వస్థత అవుతాయి, నయం అవుతాయని అక్కడున్న యూదులు అయితేనేమి, అక్కడున్న ప్రజలు అయితేనేమి, అక్కడున్న ధర్మశాస్త్ర బోధకులైన పరిశీలన ఎవరైనా అక్కడ విశ్వసించేవారు, నమ్మేవారు. అలా జరిగేవి. అటువంటి తరుణంలో అక్కడ చాలామంది ఉన్నారు, జన సమూహము. అయితే ఆ జన సమూహంలో చాలా సంవత్సరాల నుండి అక్కడ వేచి ఉన్న ఒక యువకుడు ఉన్నాడు. ఆయన 38 సంవత్సరాల నుండి ఆయన
స్వస్థత కోసం చూస్తున్నాడు. కానీ ఎవరు తీసుకెళ్తారు ఆయన్ని? ఆ నీటిని ఎప్పుడు కదులుతుందో తెలియదు, ఏ క్షణం కదులుతుందో తెలియదు. అది కదిలేటప్పటికి గబగబా ఎవరొకరు వెళ్ళిపోతున్నారు, ఈయన లేట్ అయిపోతుంది, ఈయన స్వస్థత జరగలేదు. అటువంటి వ్యక్తిని చూసి యేసయ్య అంటున్నారు, నీవు స్వస్థత కోరుచున్నావా అని అడిగారు. కానీ అడిగిన వారు ఎవరో అతనికి తెలియదు. అవునయ్యా, నేను స్వస్థత 38 సంవత్సరాల నుండి ఎలా స్వస్థత కోరుతున్నాను, కానీ ఆ నీటిని దేవదూత వచ్చి కదిలించగానే ఎవరో ఒకరు వెళ్ళిపోతున్నారు ముందు, నాకంటే ముందు వాళ్ళు స్వస్థత పొందుతున్నారు, నేను మాత్రం పొందడం లేదని చెప్తున్నారు. వెంటనే యేసయ్య అతనితో చెప్తున్నారు, నీ పడకని ఎత్తుకొని నువ్వు లెమ్ము అని అన్నారు. అది విశ్రాంతి దినం. యూదుల ఆచారాల ప్రకారం విశ్రాంతి దినము ఎవరు కూడా కష్టపడి పని చేయకూడదని నియమం. అయితే స్వస్థతలు కూడా చేయకూడదనే నియమం. అయితే ఆ యువకుడు ఏం చేశాడంటే ఆ పడకని ఎత్తుకొని ఆయన వెళ్ళిపోయాడు, స్వస్థత పొంది ఉన్నాడు. అయితే ఆ జనసమూహంలో ఎవరు ఆయనతో చెప్పారో ఎవరికి తెలియదు. కానీ ఆయన మాత్రం చెప్తున్నారు అక్కడ ఉన్న యూదులతో, నన్ను ఒక వ్యక్తి నీ పడకని ఎత్తుకొని వెళ్ళిపో అని అన్నారు, నాకు స్వస్థత జరిగింది. నేనైతే కోనేట్లో కూడా మునగలేదు. ఆయన ఒక మాట చెప్పగానే నేను ఆ పడకని ఎత్తుకొని నేను వెళ్ళిపోయాను, నాకు స్వస్థత జరిగింది అని. అయితే ఇది విశ్రాంతి దినము కదా, యూదులు అంటున్నారు, ఇది విశ్రాంతి దినం కదా, నీకు ఆ స్వస్థతనిచ్చింది ఎవరు అని కనుక్కోండి. ఏమోనండి, నాకు ఆ విశ్రాంతి దినం అయినప్పుడు మరి నాతో ఎవరు చెప్పారు చెప్పలేదు, నాతో చెప్పిన వ్యక్తి మాత్రం చెప్పిన పని నేను చేశాను, నా పడకని ఎత్తుకొని నేను వెళ్ళిపోతున్నాను, నేను మాత్రం స్వస్థత పొందాను. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడు, దేవాలయానికి వచ్చాడు. అక్కడ యేసయ్య ఆయనతో పలుకుతున్నాడు, ఇదిగో నువ్వు స్వస్థత పొందావు కదా, ఇంకా ఎటువంటి పాపము చెయ్యక అని ఆయనతో పలుకుతున్నారు. వెంటనే ఆయన గుర్తుపెట్టుకున్నారు, అయితే ఈ యేసే నన్ను స్వస్థత పరిచారు. అప్పుడు అక్కడున్న అప్పరు ప్రజలందరితో, అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్స్ తోటైనా అక్కడున్న వారు అందరితో, తెలిసిన వారు అందరితో చెప్తున్నా, ఇదిగో యూదులతో చెప్తున్నాడు అతను, ఇదిగో నన్ను స్వస్థత పరిచింది మరి యేసు ప్రభువే, క్రీస్తే నన్ను స్వస్థత పరిచారు అని. అప్పుడు యూదులందరూ కూడా తెలిసిన వాళ్ళందరూ మండిపడి, ఏంటి ఈయన చట్టానికి విరుద్ధంగా, మోసే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా విశ్రాంతి దినాన్ని చేయకూడదు పనులన్నీ చేస్తున్నాడు అని ఆయన్ని హింసించడం మొదలుపెట్టారు. ప్రియమైన దైవజనులారా, ఎందుకు ఈరోజు యేసయ్య మనకి గొప్ప అద్భుతాన్ని మనకు తెలియజేస్తున్నారు అంటే, ఆనాడే కాదు ఈనాడు కూడా ఉన్నాడు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. నీవు మంచి పని చేస్తే నీ మీద చాలామంది రాళ్ళు వేస్తూ ఉంటారు, నిన్ను ఏదో విధంగా తొక్కివేయాలని, నిన్ను ఏదో విధంగా హింసించాలని, నిన్ను బాధ పెట్టాలని. నువ్వు మంచి కార్యాలు చేస్తే తప్పకుండా నీకు రాళ్ళు తగులుతూ ఉంటాయి. ఎందుకంటే దుష్టుల రాజ్యంలో మనం జీవిస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా నీ మీద రాళ్ళు వేస్తూ ఉంటారు అని మనకు తెలియజేస్తున్నారు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉన్నారు. మనం ఏ కార్యం, మంచి కార్యం, దైవ కార్యం చేసినా, దేవునికి ఇష్టమైన విధంగా మనం కార్యాలు చేసినా తప్పనిసరిగా మన మీద రాళ్ళు వేసిన వాళ్ళు ఉన్నారు కూడా. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవలసింది, ప్రభు క్రీస్తుతో మనం జీవించాలి. మనకి ఎటువంటి బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా దేవునికి మొరపెట్టాలి. మన తరపున యెహోవా యుద్ధం చేస్తారు, ప్రభు క్రీస్తు యుద్ధం చేస్తారు. తన దూతలను పంపించి సైతాలను, దుష్టులను మెడలు విరిచేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, విశ్వసించాలి. భయపడకండి. ఈ పరిశుద్ధమైన రోజుల్లో మీకు ఇటువంటి తరుణాలు ఏవైనా ఎదురైతే ప్రభు క్రీస్తును నమ్ముకోండి, ఆయన మీదే మీ భారాలన్నీ పెట్టండి. అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని వసుకుతానని ప్రభు క్రీస్తు పలుకుతున్నారు. కాబట్టి మీరు భయపడని అవసరం లేదు. సైతానులు, దుష్టులు ఉంటారు. మనం ఎప్పుడు మంచి కార్యం చేస్తామా అటువంటి టైంలో వాళ్ళు దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మన పేరుని చెడగొట్టడానికి, మనం నమ్మిన క్రీస్తు పేరుని చెడగొట్టడానికి వాళ్ళు తయారై ఉంటారు. అలాంటి దుష్టులు మెడలను దేవుడే విరిచేస్తాడు. మీరు భయపడని అవసరం లేదు. దేవుడు కాచి
కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.